ఈ మాన్సూన్‌లో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటుంటే వై నాట్ కేరళ అనిపించింది. అందుకే నేను మా ఫ్రెండ్స్ భరత్ అండ్ దినేష్ కలిసి ట్రిప్‌కి స్టార్ట్ అయ్యాం. మా ట్రైన్ వచ్చేసి బెంగుళూరు నుండి 5:30కి స్టార్ట్ అవుతుంది అండ్ అవర్ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి అలపుజ. మార్నింగ్ 6:30కి అయితే అలపుజ రీచ్ అయ్యాము. రైల్వే స్టేషన్‌లోనే డార్మిటరీ ఉంది, అది తీసుకున్నాము. ₹800 చార్జ్ చేశారు 3 పర్సన్స్‌కి. డార్మిటరీలో ఫ్రెష్ అయిపోయి బ్యాగ్స్ రైల్వే స్టేషన్ లాకర్‌లో డిపాజిట్ చేసి బయటకైతే స్టార్ట్ అయ్యాము. స్టేషన్ బయట కేరళ స్టైల్ టిఫిన్ సెట్ ట్రై చేద్దామని చెప్పేసి ఒక చిన్న షాప్‌కి అయితే వెళ్ళాము. అక్కడ ఆడ, అప్పం, ఇడియప్పం తీసుకున్నాము. ఆడ స్వీట్‌గా బాగుంది. అప్పం, ఇడియప్పం పెద్ద టేస్ట్ ఏం లేదు. బట్ కుర్మాతో ఓకే, మేనేజ్ చేయొచ్చు. టిఫిన్ షాప్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాప్ ఉంది. అక్కడి నుంచి బోటింగ్ జెట్టి సైడ్‌కి వెళ్ళే బస్ తీసుకున్నాము. జెట్టీకి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి బై వాక్ బోటింగ్‌కి రీచ్ అయ్యాము. కేరళలో మేము దిగిన దగ్గర నుంచి రైన్ పడుతూనే ఉంది. షికారా రైడ్ స్టార్ట్ అయ్యాక రైన్స్ ఎటు పోయాయో కూడా తెలీదు. టోటల్ ట్రిప్‌లో ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు రైన్స్. షికారా రైడ్ మేము స్టార్టింగ్‌లోనే తీసుకున్నాం. బట్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా బెటర్ బోట్స్ ఉన్నాయి. సో మీరు తీసుకున్న పనైతే కొంచెం ముందుకు వెళ్ళి ట్రై చేయండి. మాకైతే ఈ షికారా రైడ్ ₹3,300 చార్జ్ చేశాడు. ఖచ్చితంగా బేరం ఆడండి, ఇంకా తగ్గించే ఛాన్స్ కూడా ఉంటుంది. రైడ్ వచ్చేసి కంప్లీట్లీ 5 అవర్స్ రైడ్ అనమాట. 5 అవర్స్‌లోనే ఒక 1 అవర్ లంచ్ కూడా ఆపుతాడు. బెస్ట్ టైం అయితే సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ అంటారు. మాకు టైం లేకపోవడం వల్ల మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి ఆఫ్టర్‌నూన్ 2కి ఎండ్ చేయాల్సి వచ్చింది. అలా మధ్యలో మార్నింగ్ ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడు. అక్కడ ఒక హాక్ అయితే ఉంది, దాని పేరు రాము. దాంతో పిక్స్ తీసుకోవచ్చు ఫ్రీగానే. అలా అలిపి వ్యూస్ చూస్తూ ఒక 2 అవర్స్ అయితే గడిపేసాం. చూస్తే బ్యాక్ సైడ్ హోన్ అవర్ అంటే అలిపిలో ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ప్రతి ఇంటికి ఒక బోట్ అయితే ఉంది. బాగా ఉన్నోళ్ళు అయితే స్పీడ్ బోట్స్ ఉన్నాయి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మోటార్ బోట్స్ యూజ్ చేస్తున్నారు. అలానే పూర్ పీపుల్ అయితే జనరల్ బ్యాంబూ స్టిక్ బోట్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తున్నారు. తర్వాత ఒక పాయింట్‌కి అయితే తీసుకొని వెళ్ళాడు, కైనగిరి హౌస్ బోట్ టెర్మినల్ అని. అక్కడ స్పీడ్ బోటింగ్ అయితే మస్ట్ ఖచ్చితంగా. పర్ పర్సన్‌కి ₹300 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మినిమమ్ అమౌంట్ అయితే ₹1000 అనమాట. అంటే లైక్ మీరు 2 పర్సన్స్ తీసుకున్నా కానీ ₹1000 కట్టాలి. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఒక చోట అయితే ఆపాడు. ఫుడ్ సూపర్ ఉంది కానీ బట్ ఓకే, కేరళ స్టైల్ ట్రై చేసినట్టు అనిపించింది, బాగుంది. జనరల్‌గా మనకి రోడ్ వేస్, ఎయిర్ వేస్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ వాటర్ వేస్ కూడా ఉన్నాయి. అలా షికారా రైడ్ కంప్లీట్ అయ్యాక సేమ్ పాయింట్లో డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అలపి బీచ్ సైడ్ వెళ్ళే బస్ అయితే తీసుకొని స్టార్ట్ అయ్యాము. బీచ్కి మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, అరౌండ్ 2:30 అలా. ఆఫ్టర్నూన్ బీచ్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలా ఒక 2 అవర్స్ బీచ్లో టైం స్పెండ్ చేసి పక్కన చిన్న పైన్ ఫారెస్ట్ ఉంటే అక్కడ కాసేపు ఉండి 4కి అయితే లైట్ హౌస్కి స్టార్ట్ అయ్యాము. లైట్ హౌస్కి ఎంట్రీ 5 దాకే ఉంటుంది. పైకి ఎక్కడం పెద్ద టాస్కే. ఈజీలీ 6 ఫ్లోర్స్ ఉంది. పైకి వెళ్ళాక వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అలా లైట్ హౌస్ చూసుకొని రైల్వే స్టేషన్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము. మా నెక్స్ట్ ట్రైన్ త్రివేంద్రం ఉంది 6:30కి, బట్ 1 అవర్ డిలే అయితే అయింది. సో 7:30కి వచ్చింది. ఒక 3 అవర్స్ జర్నీ తర్వాత 10:30కి త్రివేంద్రం రీచ్ అయ్యాము. టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే స్టే తీసుకున్నాము. 1200 ఛార్జ్ చేశారు. సో ఈరోజు అయితే డే 2. ఎర్లీ మార్నింగ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. 40 మినిట్స్ అయితే పట్టింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. పంచలుగా కొనుక్కోవాలన్నా లేదంటే లగేజ్ పెట్టాలన్నా బయట షాప్స్ ఉంటాయి, అక్కడ పెట్టేయచ్చు. అలా దర్శనం కంప్లీట్ చేసుకొని అరవాణం కొనుక్కొని బయటకు వచ్చేసాము. బయట నేనైతే లాటరీ టికెట్ ఒకటి తీసుకున్నాను. ₹50 టికెట్, 1 crore ప్రైజ్ మనీ అన్నారు. ఎలానో మనకు రాదని తెలుసు. కేరళలో నేను చూసిన ఎక్కువ షాప్స్ అయితే ఈ లాటరీ టికెట్స్ ఉన్నాయి. పెద్ద షాప్స్ నుంచి చిన్న సైకిల్స్ మీద అమ్ముతున్నారు, రోడ్ల మీద అమ్ముతున్నారు. టెంపుల్ నుంచి హోటల్కి రిటర్న్ అవుతుంటే ఒక ఆటో అతను వచ్చి లోకల్ సైట్ సీయింగ్ చూపిస్తామన్నారు ₹600కి.
ఇక్కడ వన్ థింగ్, లోకల్ ఆటో వాళ్ళంతా చెప్పేది ఒకటే, మీకు ఇన్ని ప్లేసెస్ చూపిస్తాం అన్ని ప్లేసెస్ చూపిస్తామని. కానీ వాటిలో మెయిన్లీ ఒక 10 to 12 ప్లేసెస్ దాకా పూర్ ఐలాండ్లోనే కవర్ అవుతాయి. లైక్ ఎలిఫెంట్ వ్యూ అని చెప్పేసి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, బీచ్ అండ్ లేక్ కలిసే ఒక వ్యూ పాయింట్, ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది అదొకటి. అలా ఒక 10 to 12 పాయింట్స్ ఇక్కడే కవర్ అవుతాయి. బట్ పూర్ ఐలాండ్ వచ్చేసరికి ఫ్రీ అయితే కాదు, అక్కడ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. 2 పర్సన్స్కి గవర్నమెంట్ పెట్టిన ప్రైసే 2500 రూపీస్ 1 అవర్కి. అదే 1.5 అవర్కి అయితే 3500 రూపీస్, 2 అవర్కి అయితే 4500 రూపీస్. అండ్ ఎక్స్ట్రా పర్సన్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎవరు ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువ వస్తుంది. మాకైతే 1.5 అవర్కి 2K ఛార్జ్ చేశాడు ముగ్గురు కలిపి. ఇక్కడ ఒక స్మాల్ ప్రో టిప్, ఆన్లైన్లో ప్రైసింగ్ ఇంకా తక్కువ ఉంటుంది, అది చూపించండి. లేకుంటే ఆల్రెడీ వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం, వాళ్ళు మాకు ఇంత తక్కువకి ఇస్తామని, లైక్ 1500 or 1700కి ఇస్తామన్నారు అని ఏం చెప్పండి, ఒప్పుకుంటారు ఆఫ్ సీజన్లో అయితే. ఈ ఆటో వాళ్ళందరూ ఇక్కడ కమిషన్ ఉంటుంది. సో మీరు రైడ్ తీసుకునేదాకా డ్రైవర్స్ కనిపించారు, కాల్ కూడా లిఫ్ట్ చేయరు. పూర్ ఐలాండ్లో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. లేదు మేము ఈ పూర్ ఐలాండ్ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే, టెంపుల్ బయట బస్ స్టాప్ ఉంది. సో ఆ బస్ స్టాప్ నుంచి మీరు అజ్మల్ శివ టెంపుల్కి కానీ కోవలం బీచ్కి కానీ డైరెక్ట్ బస్సెస్ అయితే తీసుకోవచ్చు. మేమైతే నెక్స్ట్ అజ్మల్ శివ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అజ్మల్ శివ టెంపుల్ దగ్గర అసలుకి స్టాచ్యూ కానీ, ఆ బ్యాక్ సైడ్ క్లియర్ ఓషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఆఫ్టర్నూన్ దాకా ఈ 2 ప్లేసెస్ అయితే మాకు సరిపోయింది. అక్కడి నుంచి కోవలం బీచ్కి స్టార్ట్ అయ్యాము. కోవలం బీచ్కి యాక్చువల్లీ ఈ సీజన్ కాదంట, నాట్ అవుదని చెప్పాడు. మాన్సూన్ అవడం వల్ల వాటర్ కంప్లీట్గా ముందుకు వచ్చేసింది. అదే ఒక 2 months ఆగితే వాటర్ బ్యాక్ వెళ్తుంది, ఓషన్ వ్యూ చాలా బాగుంటుందని చెప్పేసి అన్నాడు. కోవలం బీచ్ అయిపోయినాక ఒక హ్యాండ్లూమ్ షాప్కి, ఒక స్పైసెస్ షాప్కి తీసుకెళ్ళాడు. అక్కడైతే కొంచెం కొనేసుకొని బ్యాక్ టు హోటల్ చెక్అవుట్ చేసి చెల్లగూడ అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్ ప్లాన్ Day 3 అత్తిరిపల్లి వెళ్ళాలని, కానీ ఆన్ ద వేలో ప్లాన్ చేంజ్ చేసి అనుకున్నాం. నైట్ 10:30కి అయితే చెల్లగూడ రీచ్ అయ్యాము. మా బస్ బోర్డింగ్ పాయింట్ బైపాస్ అన్నారు. దాని దగ్గర డిన్నర్ చేసి 1 దాకా ఆ హోటల్ అంకుల్తో టైం పాస్ చేసాం. బస్ డ్రైవర్ కాల్ చేస్తే 2కి రావాల్సిన బస్ 3కి వస్తుంది అన్నాడు. అది కూడా బస్ స్టాండ్కి వస్తుంది అన్నాడు. మేము 1 నుండి బైపాస్ మీద వెయిట్ చేస్తున్నాం. సరే అని మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాం. అదేమో 1 kilometer. చెప్పుకుంటూ పోతే ఆ నైట్ గురించి సపరేట్ ఇంకో వీడియో చేసుకోవచ్చు. మీట్ యూ ఇన్ Day 3.